నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేయడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, రామాయణ ప్రవచన సుధాకర, రామాయణ సుధానిధి డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. మరి మనందరం కూడా వీరి ద్వారా మన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు, ఆరోగ్యంగా ఉన్నారు కదా? గురువుగారు, నిన్ననే మనందరం కూడా ఎంతో ఘనంగా మనం హనుమత్ జయంతి వేడుక నిర్వహించుకున్నాము. అయితే ఈ హనుమత్ జయంతిని 5 రోజులు నిర్వహిస్తారని విన్నాను, ఇది నిజమేనా? అంతేకాకుండా అసలు ఈ హనుమంతుని కథ వినడం వల్ల మనకి ఏం మేలు కలుగుతుంది, ఏం ప్రయోజనం? ఈవేళ మాట్లాడడం ఎలా, ఆలోచించడం ఎలా, దీనికి ప్రత్యేకంగా మీ క్లాసులు పెడతాం ఇంత ఇవ్వండి అంటున్నారే, వీళ్ళందరికీ ఆద్యుడు ఆంజనేయుడు. మనం మన ధర్మం గురించి మనం తెలుసుకోలేకపోయాం కాబట్టి ఎవరెవరో రాసిన పుస్తకాలు, ఎవరెవరో చెప్పిన వాటిని తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వేళ. అథవా త్రిదివే సీతాం ఆనయామి సరావణాం. సీతమ్మని ఆంజనేయుడు చూడలేదు, మాట్లాడలేదు, పరిచయం లేదు. లంకలో మొత్తం రాక్షసులే ఉంటారు. అలాంటి చోటికి ఆంజనేయుడు ఎగురుతూ వెళ్ళగలను, వెళ్ళలేను, ఏమవుతుందో అయినా ప్రయత్నిస్తాను. చచ్చుబాట్లు మాట్లాడలా. ఖచ్చితంగా సీతమ్మని తీసుకొస్తాను. ఆనయామి సరావణాం. దొంగని, దొంగ సొత్తుని, దొంగ ఎవరంటే రావణాసుడు, వాడిని పట్టుకొస్తా. దొంగ సొత్తు, దొంగ ఎత్తుకుపోయినటువంటి సీతమ్మని తీసుకొస్తా. భయం లేకుండా తెస్తాడు. ఆ గట్టితనం రావాలంటే సుందరకాండం చదవాలి. సుందరకాండని కానీ చదివినట్లయితే పుణ్యం, పురుషార్థం, అనుకున్న కోరికలు అన్నీ తీరుతాయి, అందులో అనుమానం లేదు. అందుకనే సుందరకాండ వ్యాఖ్యానం రాస్తే 15 సార్లు ముద్రింపబడింది నాది. అది నా గొప్పదనంగా చెప్పట్లా, ఆంజనేయుని శక్తి దాంట్లో ఉంటుంది. చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు ఆయన, సీతమ్మని తీసుకొస్తాను, రావణాసురుని కూడా పట్టుకొస్తాను. ఆ ధైర్యం మనకి రావాలంటే సుందరకాండ పారాయణ అవసరం. 2, చాలామందికి వేళ లేనిది ఏమిటంటే సమయ పరిపాలన. 6, 6:30కి రండి, 7, 7:30కి మొదలుదాం, 8, 8:30కి అందరూ వస్తారు, 9, 9:30కి సిగ్గుండద్దు. సూర్యుడు అలా వస్తున్నాడా? సూర్య నమస్కారాలు చేయమని ఎందుకు చెప్పారు? సూర్యుడా, నువ్వెంత ఖచ్చితమైన సమయానికి వస్తున్నావో అది నేర్చుకోవాలి అనే అభిప్రాయంతో సూర్య నమస్కారాలు చేయడంలో అది కూడా ప్రయోజనం. సూర్యే చాస్తంగతే రాత్రౌ. లంకా నగరపు ఒడ్డుకి సరిగ్గా సూర్యాస్తమయ కాలంలో దిగాలి అని అనుకున్నాడు. గట్టిగా వెళ్ళేటటువంటి వేగానికి ఎదురుగా ఎంత గాలి వీస్తే ఎంత వేగంగా వెళ్ళవలసిన తాను ఎంత నిదానం అవుతుందో ప్రయాణం గమనించుకుని అంత లెక్కని సరిగా వేసుకుని ఖచ్చితంగా సూర్యాస్తమానికి దిగాడు. మధ్యలో 3 అడ్డొచ్చినా వాళ్ళతో మాట్లాడాలి. ఈవేళ ఏదైనా నాన్న కూరలు తీసుకురారా అని పంపిస్తే దోవలో ఫ్రెండ్ తగిలాడని చెప్పాడు సిగ్గులేని వాడు. ఆంజనేయుడి కథనిగా నేర్చుకున్నట్టయితే మనం ఏ పని మీద వెళ్తున్నామో ఆ పని అయ్యేంత వరకు నేను దాని మీదే ఉంటానే గట్టిదనం ఒకటి వస్తుంది, సమయ విపాలన అనే విషయం తెలుస్తుంది. 3, ఇంత గొప్పగా వెళ్ళి రాక్షసుల్ని చాలామందిని సంహరించి అమోఘంగా మంచి విజయాన్ని సాధించిన ఆంజనేయుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు రానాయన అంటే వానరోహం మహాభాగే, రామచంద్రుడి దగ్గర నుంచి వచ్చిన కోతినమ్మ అన్నాడు. తనని తాను తగ్గించుకోవడం తెలియాలి అంటే సుందరకాండ అవసరం. ఇలా ఎన్నైనా ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని ప్రయోజనాలని అలా గుప్పెట్లో పట్టి మనకు అందించినటువంటి వాల్మీకి మహర్షి ఇదిగో అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి పాత్ర అన్నిటిలోనూ ఒకటి అద్భుతం. అందుకనే రామచంద్రుడు అంతటి వాడు స్వయంగా తనకి తాను కౌగిలి భాగ్యాన్ని ఇచ్చాడు ఆంజనేయుడికి. గుర్తుంచుకోగలగాలి. పురాణాలు కానీ చదివితే చాలా బాగుపడతాం. పురాణాలను తిడుతూ కూర్చుంటే బతుకు అంతా వ్యర్థమే అవుతుంది. హనుమత్ జయంతి 5 రోజులు నిర్వహిస్తారు. హనుమత్ జయంతి 5 రోజులు చేస్తారంటే పంచార్చన ప్రియ, 5 విధాలైనటువంటి పూజలకి ఇష్టపడతాడు ఆంజనేయ స్వామి. అంచేత 5 ముఖాలు పంచముఖ ఆంజనేయుడు కాబట్టి 5 విధాలైన పూజలతో ఆంజనేయుడిని తృప్తిపరచచ్చు. భలే సంతోషంగా ఉంటుంది. ఒక్కొక్క కష్టానికి ఒక్కో తీరు పూజ అనగానే అమంతంగా అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇది కాదు, ఆంజనేయ తత్వాన్ని కూడా తెలుసుకుని పూజ చేయాలి. అది బాగుంటుంది. గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ రిసీవ్ చేసుకుందాం. హలో. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, సందేహం? చిత్తూరు నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు శ్రవంతి. ఓకే అండి.
వ్యూహలక్ష్మి మంత్రం ఉంది కదండి, అది ఒక రోజుకి 1000 సార్లు జపించాలని చెప్పారు. 1000 సార్లు ఒకేసారి ఒకే చోటు జపించవచ్చా లేదా అప్పుడప్పుడు జపించవచ్చా? ఇంకొక డౌట్ ప్రశ్న ఏమిటంటే గురువు గారు, ఇప్పుడు మనం బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేసినప్పుడు మళ్ళీ తిరిగి నిద్రపోవచ్చునా? అమ్మా ఒక్క ప్రశ్న మాత్రమే అడగమని దీని నియమం. మాకు పై వాళ్ళు అంటే ఇక్కడ ఈ కార్యక్రమ అధినేతలు చెప్పింది ఎందుకంటే చాలా మంది వెనకాల వాళ్ళు నాకు దీనికే తగులుతాయి, వేచి ఉంటారు. అంచేత ఏ ప్రశ్నకి సమాధానం చెప్దాం, రెండు మనకు తెలుసు. వ్యూహలక్ష్మి మంత్రం ఒకటి అడిగారు, ఇంకోటి బ్రాహ్మీ ముహూర్తం అడిగారు. బ్రాహ్మీ ముహూర్తం కావాలా? బ్రాహ్మీ ముహూర్తంలో మనం లేచి చేసిన తర్వాత మళ్ళీ పడుకోవచ్చా? ఒక్కటేనమ్మా, సరైనటువంటి కాలానికి సరైనటువంటి తీరులో కార్యక్రమాన్ని ఆచరించిన తర్వాత వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇన్ని చేస్తున్నటువంటి శరీర విధానం ప్రకారం నిద్రస్తే పడుకోండి. కంచికామకోటి మహానుభావులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు పూజ అంతా అయిపోయిన తర్వాత ఓసారి కొద్దిగా కొనుకొచ్చినట్లయితే చక్కగా పడుకుంటానని చెప్పారు. ఆయన స్పష్టంగా లిఖించి ఉంది కూడా చెప్తున్నా. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. నేను ఒక ఆవిడెవరు చెప్తున్నారు ఈ మాటని. ఆవిడ విదేశాల్లో ఉండే ఆవిడ సంస్కృతాన్ని ఇలా ప్రత్యేకంగా చెప్పుకుంటే ఎంత ఆనందం అనిపించిందో. అంచేత శరీరానికి సంబంధించినటువంటి విశ్రాంతిని ఇస్తూనే చేయాలి. మేము చండీ హోమం చేస్తున్నామని ఇంట్లోనూ 9 గంటలు పడుతుందండి అని చెప్పి చేస్తే 9 గంటలు ఈ శరీరం కూర్చుంటుందా? ప్రతి గంటకే 5 నిమిషాలు చొప్పున ఆగుతూ ఉండు. ప్రతి 3 గంటలు అయిన తర్వాత ఒక 10 నిమిషాలు విశ్రాంతి ఎంతో ఉత్సాహంగా చేయగలుగుతావు. 9 గంటలు చేయాలంటే నిద్రపోయేవాడు నిద్రపోతుంటారు, కూర్చునేవాళ్ళు కూర్చుంటారు, లేచేవాళ్ళు లేస్తుంటారు, మోకాళ్ళ నొప్పులు వాడు వద్దు. విశ్రాంతిగా పూజను చేయాలి. ఇంకైతే బ్రాహ్మీ ముహూర్తంలో చేయండి. ఒకవేళ కొనుకొస్తే చక్కగా పడుకోండి, అయిపోయిన తర్వాత చేయండి. అది నిజమైన పూజ, లేకపోతే దొంగ పూజ. మరో కాల్. హలో హలో నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? శ్రీకాకుళం నుంచి పేరు. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురువు గారు, ఇప్పుడు మా భార్య 6వ నెల అండి. మా భార్యకి నేను ఏవేవి చేయాలో కొంచెం చెప్తారా? నాకు కొంచెం ఎలా ఉండాలి ఏంటంటే, అంటే కోవిలికి వెళ్ళొచ్చా? చెప్తా మీరు అడిగింది అర్థం. కోవిలికి వెళ్ళవచ్చు. పొరపాటును కూడా మెట్లు ఎక్కనియ్యద్దు. అంటే నేనండి, ఆయన భర్తగా ఆయన ఏం చేయాలి? మా ఆవిడ. అందుకనే ఆవిడ్ని చేయించవలసిందే మీకు చెప్తున్నా. ఆవిడ్ని మెట్లు ఎక్కనియ్యద్దు. పక్కనే ఉందండి గుడి, ఒక 10 మెట్లే, ఒకసారి దేవుడిని చూసి వస్తాను, వద్దు, ఏమాత్రం వద్దు. 2, ఆ దేవుడికి ఈ దేవుడికి మొక్కుకున్నాను కాబట్టి ఇప్పుడే వెళ్ళి తీర్చుకుందాను రండి, వద్దు. ఆవిడని శ్రమ పెట్టద్దు. గర్భభారంతో ఉన్నటువంటి ఆవిడ 6వ నెల అయిన తర్వాత సా మహారాజ్ఞీవత్ అన్నారు, మహారాజ్ఞిలా చూసుకోవాలి. నేను లలితా శాస్త్రం రోజు చదివే అలవాటు ఉందండి, కానీ కూర్చోలేక ఇలా వాలు కుర్చీలో అలా కాదు నేల మీద కూర్చోవాలి, వద్దు, అలా చేయి. లేదు నేను పడుకుని చదువుకుంటా, చక్కగా చదువుకో. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ చిన్న పెద్ద తెరల మీద వచ్చే రక్తాలు, హత్యలు, భయంకరమైన అవి ఇవి ఇలాంటి ఉపద్రవాలు ఏమన్నాయో చూపించకండి. ఎందుకని? ఆమె ఏదైతే చూస్తూ ఉంటుందో, దృశ్యతే శ్రూయతే చ, చూసేది వినేది లోపల ఉన్నటువంటి శిశువుకి చేరు. ఏ మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణి భక్తుడు నామ సంకీర్తన పరుడైన నారదుడు ఉపదేశాన్ని చేశాడో, ఆ ఉపదేశం చేయించబడినటువంటి ఆ నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని గర్భంలో ఉండే శిశువు గ్రహించింది. ఇంకా అప్పటికి బయటికి రాలా. అంచేత ఇది సరైనటువంటి సమయం కాబట్టి ఆవిడికి లలితా సహస్రనామాన్నే వినిపిస్తూ ఉండండి. ఆవిడ అలా వింటూ నిద్రపోతారు. అంటే నేను చేయవలసిన అదే వినిపించండి. అదే నేను చెప్పేది స్వామి, మీకు అర్థం అవడం మీ గురించే చెప్తున్నా. అంచేది మీరు వినిపించండి. ఖచ్చితంగా సంతానం కలిగి యువతలకు వచ్చిన తర్వాత మీరు లలితా శాస్త్రం అక్కడే నిలిచండి, ఇలా చూస్తారు. ఇది అనుభవంలో కనిపిస్తున్న సత్యం. ఈ దిక్కుమాలిన పాటల్ని, ఇంకా విపరీతమైనటువంటి రక్తసిక్త దృశ్యాలని, పెద్ద అరుపుల్ని, కేకల్ని వినిపిస్తే వచ్చే విధానం కూడా ఓవర్ హెడ్ ట్యాంకులో ఎట్లాంటి నీళ్ళని పంపిస్తే అవే నీళ్లు మనకి కిందకు వస్తాయి. ఆలోచించుకోండి. అది ఇవన్నీ మీరు చేయించవలసినవే చెప్పే ఆవిడ కాదు. ఆవిడ వెళ్ళొచ్చు కదండి. ఆయన కోవిలకి వెళ్ళొచ్చా? దేవాలయం ఆయన వెళ్ళొచ్చు కదా, అది అడుగుతున్నారు. వెళ్ళండి.
ఆయన వరకే పూజ వెళ్ళండి. నేను చేసుకోవచ్చు మా అమ్మ. ఆయన వరకే వెళ్ళండి. అయ్యా ఇన్ని ప్రశ్నలు కాదు, ఆయన వరకే వెళ్ళండి. ఓకే అంతే. మీరు వెళ్ళండి. గురుగారు కృతజ్ఞతలు. మరో కాల్. హలో 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 నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, సందేహం ఏంటో అడగండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, సిగ్నల్స్ ఉన్నట్లేవు. పత్తి నరసింహారెడ్డి. ఓకే, పత్తి నరసింహారెడ్డి. రెగ్యులర్ కాలర్ అండి ఈయన కూడా. మీది వాయిస్ బ్రేక్ అవుతూ ఉంది. ఇప్పుడు మాట్లాడుతున్నాను. చెప్పండి. పత్తి నరసింహారెడ్డి, చెన్నారావుపేట, కర్నూలు జిల్లా నుండి మాట్లాడుతున్నామండి. ఓకే అండి. అయితే హనుమాన్ జయంతి అని జరుపుకున్నాం కదండి. అవునవును. ఇంత ముందు కూడా ధర్మ సంచార కార్యక్రమం పోయిన నెలలో కూడా హనుమాన్ జయంతి గురించి చెప్పారు. మరి అదే హనుమాన్ జయంతి రెండు ముఖ్యమైన హనుమాన్ జయంతి ధర్మ సందేహం. అదే అంటే రెండిట్లోంచి ఏది ముఖ్యమైనది అని అంటారా మీరు? అవును సార్. ముందు కూడా హనుమత్ జయంతి జరుపుకున్నాం కదా. నాకు అనువాదం చేయాల్సిందే తప్ప నాకేం అర్థం అవ్వలేదు. హనుమత్ జయంతి 2 సార్లు వస్తుంది కదండి. నిన్న హనుమత్ జయంతి జరుపుకున్నాము. ఇంత ముందు కూడా ధర్మ సందేహాలు ఉన్నప్పుడు అప్పుడు కూడా హనుమత్ జయంతి గురించి చెప్పారు. రెండిట్లోంచి ఏది ముఖ్యమైంది? ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో వారు ప్రత్యేకంగా హనుమత్ జయంతిని వేరే రోజున జరుపుతారు. కానీ శాస్త్ర ప్రమాణం ఏంటంటే వైశాఖే మాసి కృష్ణాయాం, వైశాఖ మాసంలో బహుళపక్షంలో దశమ్యాం మందవాసరే, దశమి తిథిలో శనివారం నాడు పూర్వాభాద్రా ప్రసూతాయ ఆంజనేయాయ మంగళం. పూర్వాభద్ర నక్షత్రంలో ఏ మహానుభావుడైన ఆ దైవం జన్మించాడో ఆయన ఆంజనేయుడు అని ప్రమాణం ఇది. అంచేత వైశాఖ మాసంలో బహుళపక్షంలో పూర్వభద్ర నక్షత్రం శనివారం మారుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడుంటే అది నిన్నటి రోజున ఉంది కాబట్టి నిన్న జరిగింది. అదృష్టవశాత్తు నిన్న శనివారం కూడా కావడం చాలా సంతోషం. నక్షత్రం మాత్రం పూర్వభద్ర దాటిని కావచ్చును జరిగింది కాబట్టి శనివారం పూర్వభద్రలో ఏది కలిసినప్పటికీ చేస్తుంది వైశాఖ మాసం. అంతేగాని అంతకుముందు చేసిన మాత్రం శాస్త్రబద్ధ ప్రమాణం ఎక్కడుందో మనకి తెలియదు, ఉందని మాత్రం నేను నమ్మలేను. అంటే 2 సార్లుగా నిర్వహిస్తూ ఉంటారు కదండి. అదే చెప్పి చేస్తూ ఉంటారు. దానికి ప్రమాణం నాకు తెలియదు, ఉందని ఎవరు చెప్పింది కూడా లేదు. ఇది మాత్రం ప్రమాణం. మరో కాల్. హలో హలో హలో, శుభోదయం అమ్మా. శుభోదయం అండి. బాగున్నారమ్మా? బాగున్నామండి. సుబ్బలక్ష్మి గారు అడగండి, మీ సందేహం ఏంటో అడగండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. పాదాభివందనాలు గురువు గారు. సౌభాగ్యవతి భవ. అది నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం గురువు గారు. మా వారికి 86 ఏళ్ళు, నాకు 80 ఏళ్ళు. చాలా కాలం నుంచి మా అత్తగారిది మామగారి తద్దినాలు పెడుతున్నామండి. అయితే అత్తగారి తద్దినానికి మామగారి తద్దినానికి కూడా ఆ రోజున ఉదయం పసుపు రాసి స్నానం చేసిన తర్వాత కోడళ్ళు బొట్టు పెట్టుకోరండి. మంత్రం బ్రాహ్మడు వచ్చి మంత్రం చెప్పి భక్తులు భోజనం చేశాక కాకి పిడత పెట్టాక బొట్టు పెట్టుకుంటారండి. అలా బొట్టు కోడళ్ళు ఎందుకు పెట్టుకోరు? అది కొంచెం సందేహం తీర్చండి గురువు గారు. మంచి మాట, మంచి, మీరు ఏదైనా గొప్ప ప్రశ్న అడుగుతారు. పితృకార్యాలు దైవ కార్యాలు అని 2. దైవ కార్యాలు ఇంట్లో జరిగేటటువంటి సందర్భంలో మామిడి తోరణం కట్టడం, కాళ్ళకి పసుపు పూసుకోవడం, ముఖాన కుంకుమని ధరించడం, ఇవన్నీ ఉంటాయి. భైక్షుకులు అంటే భిక్షాన్ని యాచించేటటువంటి వాళ్ళు ఆ రోజుల్లో చాలా తెలివితేటలు చదువుకున్న వాళ్ళు, ఒకవేళ చదువు రాకపోయినా సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఉండేవారు. ఓహో, ఈ ఇంట్లో పసుపు పూసుకుని స్త్రీలు కనిపించడం లేదు, బొట్టు పెట్టుకుని కనిపించడం లేదు, ఏవో మంత్రాలాంటివి వినిపించే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ విధానం చూసి. కాబట్టి ఇంట్లో అక్కడ భోక్తలు భోజనం చేసి అయిన తర్వాత కానీ వీరికి భిక్షం దొరకదు కాబట్టి ఇంటికి వచ్చి మనం చెప్పి వెళ్ళిపోవడం కోసం ఏర్పాటు చేసేవారు. 2, పితృదేవతలు అయినటువంటి వాళ్ళు ప్రవేశించేటటువంటి సందర్భంలో వాళ్ళకి ఇష్టమైనటువంటి దుస్తులతో ఇంట్లో ఉండేవాళ్ళు ఉండాలి. అంచేత తడి బట్ట కట్టుకునేటువంటి వాళ్ళు అయి ఉండాలి. ఇంట్లో ఉన్న స్త్రీలు బొట్టు పెట్టుకోకుండా ఉండాలి, పసుపు పూసుకోకుండా ఉండాలి. మామిడి తోరణం లేనటువంటి ఇంట్లో అయితే ఇది మా ఇల్లు అని వాళ్ళు గమనించుకుని లోపలికి వస్తారు. ఎంత చక్కటి సంప్రదాయమో ఆలోచించుకు చూడండి. ఈ సంప్రదాయాన్ని కానీ పాటించినట్లయితే వేరే చెప్పగలరు. మామూలుగా కూడా మన ఇంట్లో భోజనం అంతా అయిపోయేంత వరకునేమో మామూలు విభూతిని పెట్టుకుని గుమ్మం మీద కుంకుమ బరి ఉంటుంది. వెళ్ళేటప్పుడు భోజనం అయిపోయాక
ఆ బొట్టు పెట్టుకుంటే ఓహో బొట్టు పెట్టుకున్నారు కాబట్టి ఈ భోజనం అయిపోవడం జరిగింది అని అర్థం చేసుకునేవారు. అంచేది ఏమండి మీరు భోంచేశారా అని అడిగే పరిస్థితి ఉండదు సంప్రదాయం తెలిస్తే. అది లేదుగా, చెయ్యండి అని వాళ్ళు అబ్బాయి వద్దని ఈయన మరి కొద్దిగా ఎంగిలి పడన్న వాళ్ళు వీడు తినేస్తూ ఉండడం, ఈ అసహ్యం ఉండేది కదా పూర్వం రోజులు. అది పద్ధతి. ఆ సంప్రదాయాన్ని పాటిస్తే చాలమ్మా మన జీవితానికి. చాలా మంచి ప్రశ్న ఇది. అంచేత ఆ రోజు అయిపోయిన తర్వాత బొట్టు పెట్టుకుంటారు, బొట్టు ధరిస్తారు. మరో కాలర్. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్, చెప్పండి. నా పేరు శంకరం, సంత నుంచి మాట్లాడుతున్నానండి. గురువు గారి పాదాబంధాలు. పరమేశ్వరార్పణ అండి. గురువు గారు ఇప్పుడు కొంచెం బిగ్గరగా మాట్లాడండి, కొంచెం బిగ్గరగా. నక్షత్రం వల్ల పాపాలు అధిస్తాయంటారు కదా, అది నక్షత్ర బలి అని ఉంటది. ఆ కార్యక్రమం చేసుకొని తీరాల్సింది, ఎన్ని చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసినా అని చెప్పేసి అంటున్నారు. మరి దాంట్లో ఉన్న పరమాత్మ ఎన్ని పూజలు చేసినా నక్షత్ర బలి అని హోమాలు జరుగుతాయి. జాతి దోషాలు ఉన్న వాళ్ళకి నక్షత్ర బలి హోమం అని చెప్పి చేస్తూ ఉంటారు. అది దాని గురించి కొంచెం అందులో ఉన్న పరమార్థాన్ని తెలియజేయడం కొంచెం. మీ పేరేం చెప్పారండి? శంకరం అండి. శంకరం అని చెప్పారు. శంకరం ఒక్కడండి. పాపాలు ఎప్పుడు పోవు. పాపాలు అనేవి ఖచ్చితంగా అనుభవార్థి వినశ్యతి. అనుభవం వలనే దానికి సంబంధించిన దోషాన్ని అనుభవించి తీరాలి. కానీ మరి ఎదురు చేయాలి? పాపాలు పోతాయని ఎందుకు చెప్తున్నారంటే ఇది పాపం, ఇది పాపం కాదు అని తెలియడం కోసం దాన్ని చేయిస్తారు. నక్షత్ర బలి అనేది ఏమిటంటే ప్రస్తుతం ఆ నక్షత్రం నడుస్తోంది. ఈ నక్షత్రంలో పుట్టాడు ఫలానా వ్యక్తి. ఆ నక్షత్రం ఏ రాశికి చెందిందో తెలుసుకుని ఆ రాశికి ప్రస్తుతం ఏ విధమైనటువంటి గ్రహం అధిపతిగా ఉన్నాడో తెలుసుకుని దానివల్ల బాధలు వస్తూ ఉంటే ఆయన విపరీతమైన కష్టంలో ఉన్నాను, బట్ట పిండి ఇలా పిండుతున్నట్టుగా కష్టాల్లో మగ్గిపోతున్నాను అని చెప్పి ఆ నక్షత్ర అధినాథుడికి ఆనందం కలిగేలా చేసుకునేదే నక్షత్ర బలి హోమం. అది చేసుకుంటే పాపాలు పోతాయని కాదు, ఆ నక్షత్రం వల్ల వచ్చేటటువంటి కష్టాలు ఏవైతే ఆ కాలంలో మాత్రం, అన్ని కాలాల్లో కాదు, ఆ ఇబ్బంది తొలగడం కోసం తాత్కాలికంగా చేసుకునేటువంటిది ఉపశమనం. మరైతే నక్షత్ర బలి చేసుకుంటే అందరికీ కష్టాలని తీరిపోతాయి కదండి, కాదు. ఆ నక్షత్రంలో ఉన్న మనం ఈ కష్టాన్ని అనుభవించాలనే విశేషాన్ని తెలుసుకుని దానికి తగినటువంటి జాగ్రత్తలు చేస్తాం. ఉదాహరణకి మంచి శనిగ్రహ పీడ జరుగుతున్నటువంటి ఏళ్ళనాటి శని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు ఏ ఆలోచన చేసినా వ్యతిరేకంగా జరుగుతుందిరా అన్నప్పుడు దా రంగంలో అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని బాగా సంప్రదించి మాత్రమే చేయాలి, తొందరపడి నిర్ణయం చేయకూడదు. ఇట్లాంటివన్నీ తెలియాలంటే నక్షత్ర బలి ద్వారా మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది, అంతే తప్ప పాపాలు పోవు. ఇంకొక మాట చెప్పి ముగిస్తా. నక్షత్ర బలే చేసుకుంటే ఆ కష్టాలే తొలగిపోయేటైతే అందరూ చేసేసుకుంటే కష్టమే ఉండదుగా అని కాదు. కష్టం వస్తుంది, కానీ తట్టుకోగలిగిన ధైర్యం కూడా అదే కాలంలో వస్తుంది. శస్త్రచికిత్స చేయడానికి ముందు మత్తు వైద్యుడు ఎలా ఇస్తాడో అలా నక్షత్రం వల్ల వచ్చేటటువంటి కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం వచ్చి తీరుతుంది, తీవ్రత తగ్గిస్తుంది, నొప్పి తెలియకుండా చేస్తుంది, దాటగలిగిన అవకాశాన్ని కూడా శక్తిని. అందుకని చేసుకోవాలి తప్ప నక్షత్ర బలి చేసుకుంటేనే పాపాలు తొలగితే అనుకోకూడదు. పాపాలు తొలగడం అనే విధానం అసలు ఉండనే ఉండదు, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. మరో కాలం. హలో 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 నమస్కారం అండి. నమస్తే మేడం, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, సందేహం అడగండి. నా పేరు సదాశివ కుమార్ మేడం, కడప నుండి. గురువు గారి పాదాలకు నమస్కారం మేడం. అడగండి. గురువు గారు, నాకు 2 ధర్మ సందేహాలు ఉన్నాయి. ఒకటి అడగండి, ఒకటి మాత్రమే అడగండి. పుట్టు వెంట్రుకలు ప్రధానంగా ఎక్కడ తీసుకోవాలి అనేది ధర్మ సందేహం మేడం. అంటే తీసుకోవాలా, కులదైవం దగ్గర తీసుకోవాలన్నా అనేది నా సందేహం గురువు గారు. పుట్టు వెంట్రుకలకి సంబంధించినటువంటి తొలగింపు ఏదైతే ఉందో దాన్ని చౌలము అంటారు. చౌలం అనగానే చెవులు కుట్టుకోవడమే కదా, కాదు. చూడా అంటే ముంగుర్లు అని అర్థం, చౌడము అంటే తొలగించడం అని అర్థం. చౌడం. ఆ డలయోరభేద కాబట్టి చౌలం. ఒక్కటి
చౌలం యొక్క ప్రయోజనం అంటే పుట్టు వెంట్రుకలు తీయడం వల్ల ప్రయోజనం ఒకే ఒక్కటి. తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఇదే శిరోజాలతో ఆ పిల్లవాడు 6 నెలల పాటు జీవిస్తాడు. 3వ నెల నుంచి శిరోజాలు రావడం ప్రారంభమవుతాయి. ఆ తల్లికి ఉండే గర్భ సంబంధమైన వ్యాధులు ఏ ఉంటాయో అవన్నీ కూడా శిరోజాలకు వస్తాయి. శిరోజాల ద్వారా అలా మెదడు మీద ఉంటాయి. వాటిని తొలగించడం అందుకనే ఆ నెల తర్వాత చేస్తారు. తొలగించినట్టయితే ఆ వ్యాధికి సంబంధించిన అనుభవాన్ని ఆ గర్భంలో ఉన్నప్పుడు పొందిన ఈ శిరోజాలని తొలగించడంతో ఆ కష్టం పోతుంది. మా చిన్నప్పటి రోజుల్లో ఎవరికైనా టైఫాయిడ్ వచ్చినా సన్నిపాత జ్వరం అనేవాడు. అలాగే ఇంకా ఏదైనా తీవ్రమైనటువంటి జ్వరం వస్తే మొత్తం గుండు కొట్టించేవారు. దేవాలయాలకు వెళ్ళి గుండు కొట్టించుకునేందుకు 2 కారణాలు ఉన్నాయి. ఒకటి అహంకారాన్ని తొలగిస్తానని, ఒకటి శారీరకమైనటువంటి అనారోగ్యం ఏదైనా కానీ దూరపు అనారోగ్యం అంటే దీర్ఘకాల అనారోగ్యం ఉంటే గుండు చేయించుకుంటే తగ్గుతుంది. దీన్ని నమ్మరి వేడవడం ఖచ్చితంగా తీయించుకోవాలి. అంచేత పుట్టు వెంట్రుకల్ని తొలగించడం ద్వారా ఆ విధమైనటువంటి దోషం లేకుండా చేసుకునేది. దీన్ని ఆధ్యాత్మికంగా చేసుకుంటే మరింత బాగుంటుందని ఆలోచించి దైవం దగ్గర తీసుకోవాల్సింది అని చెప్పారు తప్ప దైవం దగ్గర ఈ విధంగా తీయించుకోవాలనేటటువంటి విధానం ఖచ్చితంగా ఉందని పాతకాలం నుంచి ఎక్కడా మనకు కనిపించనే. రామచంద్రుడు అంతటి వాడు రేపు పెళ్లి రోజునగా ఈ రోజున గోదానం, గో అంటే వెంట్రుకలు అని అర్థం, తలని తీసేశాడు. అంచేతనే రాజైనటువంటి రామచంద్రుడికి ఉష్ణీష చక్కనైన తెల్లని మల్లె పూలతో సమానమైనటువంటి తలపాకను పెట్టారు. అంచేతనే సీతాదేవి వచ్చినటువంటి ఆ ముత్యాలు ఏవైతే ఉన్నాయో మరింత తెల్లగా కుంద ప్రసూనాయిత మరింత తెల్ల పువ్వులుగా తెల్ల మల్లె పూలుగా ప్రకాశిస్తూ పడ్డాయనంటారు. అంచేత తొలగించడం అనేది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. అది దైవం దగ్గర చేసుకుంటే ఆ అనుగ్రహం కూడా కలుగుతుంది అనేది 2వ విశేషం. మరో కాల్ అండి. హలో హలో హలో, నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, సందేహం ఏంటో అడగండి. రాయచూరు కర్ణాటక నుంచి. వాయిస్ క్లారిటీ లేదండి, బ్రేక్ అవుతుంది. రాయచూరు కర్ణాటక నుంచి. పొలంలో మనం వేసిన పంట మంచిగా రావాలంటే మనం విత్తనానికి సరైన రోజు చెప్పాలని గురువు గారు. పొలంలో పంట బాగా రావడానికి సరైన రోజు చెప్పాలి విత్తనాలు వేయడానికి. ఇది జ్యోతిష కార్యక్రమం కాదు అని మొట్టమొదటే ఆ పై ఉండేటటువంటి వారు మాకు నిర్దేశం చేస్తారు. ఒక్క మాట ఏమిటంటే ఊళ్ళో చక్కనైనటువంటి పురోహితులు ఉంటారు. మీ నక్షత్రాన్ని చూసుకుని దాన్ని బట్టి నిర్ణయించాలి. చెప్పగలిగిన అవకాశం అధికారం ఉన్నా ఇక్కడి నుంచి చెప్పదగినటువంటి వేదిక ఇది మాత్రం కాదు అనేది యథార్థం. మామూలుగా అందరూ కూడా జ్యేష్ఠ మాసంలో వస్తుంది మనకి, అలాగే ఆషాఢ పూర్ణిమ ఒకటి వస్తూ ఉంటుంది. అంచేత ఏ రోజునైతే వృషభ పూజ చేస్తారో, ఏది ఎద్దులన్నింటినీ కడిగి మామూలుగా చేస్తారో అక్కడి నుంచి చేస్తారు. ఒక్కసారి ఏ పురోహితులైనా అడిగి చూడండి. అంచేతనే కుల పురోహితుడు ఉండాలని శాస్త్రం చెప్పారు. ఇంటికి ఒక పురోహితుడు ఉండాలి. కులం అంటే ఆ కులం కాదు, ఇల్లు అని అర్థం. ప్రతి ఇంటికి ఒక పురోహితుడు ఈ ధర్మాన్ని వ్యాపింపజేయడానికి, మంచి చెడు తెలుసుకోవడం కోసం ఉండాలి. మనం ఇక్కడ చెప్పగలిగిన అవకాశం మనకున్నా, తెలిసిన చెప్పేటటువంటి అవకాశం లేని వేదిక ఇది. మరొక హలో హలో హలో, నమస్కారం అండి. నమస్కారం. చంద్రశేఖర్ చరాల నుంచి అండి. చెప్పండి, మీ సందేహం ఏంటో అడిగింది. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ఈ ఆబ్దికాలు పెట్టేటప్పుడు ఈ మార్కండేయ పురాణం ప్రకారం కొన్ని నియమ నిబంధనలు చెప్పారు. మార్కండేయ పురాణాలు ఈ భక్తులకు వచ్చే వాళ్ళకు అంగవైకల్యం ఉండకూడదు, మరియు ఇంకా వేరే ఇతర అలవాట్లు ఉండకూడదు అని కొన్ని చెప్పారు. అనారోగ్యంతో ఉండదని చెప్పారు. అవి మనకు తెలియదు కదా. మనం భక్తులు పెట్టుకున్నప్పుడు వాళ్ళ ద్వారా కార్యక్రమం జరిపించినప్పుడు, శ్రాద్ధ కర్మలు పెట్టినప్పుడు దాని ఫలితం మనకు వస్తుందా లేక కరెక్ట్ గా వస్తుందా నేను సందేహం తీర్చేయండి గురుగారు. అది యజమానిగా మీ దోషం కాదండి. కిందటి ఇదిగో ఫలాని పై వారంలో వస్తోంది ఆబ్దికము అని అన్నప్పుడు వారం రోజుల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు నిమంత్రిస్తారయ్యా, మా ఇంట్లో ఇలా ఉంది, ఇదిగో ఫలాని రోజున మీ రోజు రావాలి అని మీరు చెప్పాలి.
ఆ చెప్పిన సందర్భంలో నేను దీనికి కలిగిన అర్హత లేనటువంటి వాడిని స్పష్టంగా ఆయన చెప్పాలి. చెప్పకపోవడం ఆయన నేరం అవుతుంది తప్ప వచ్చిన తర్వాత మీరు గ్రహించి అదే అనడానికి వీల్లేదు. అంచేత వాళ్ళు చెప్పాలి. నేను అదే ఆ మధ్య కూడా చెప్పాను ఒకసారి, పైన ఆవు బొమ్మ వేయబడుతుంది, లోపల గేదె పాలు ఉంటాయి. వాడు అమ్ముతాడు కొట్టువాడు, ఇదిగో ఈ ఆవు పాలే అని. లోపల ఆవు పాలు, గేదె పాలు, గాడిద పాలు, ఇంక కొత్తగా మేకపాలు కూడా చేర్చట్టి మధ్య విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందింది కాబట్టి అంచేత మనం ఆవు పాలనే చేస్తాం, గోట్ క్షీరేణ అంటాం. అంచేత నేరం మనది కాదు, నేరం అతడిది. ఇంకొక మాట, కలియుగంలో సశాస్త్రీయంగా ఆబ్దికం పెట్టడం అనేది సాగే అవకాశం 99% లేదు, జరిగే అవకాశం లేదు. వారం రోజుల మొత్తం మీరు చెప్పినప్పటికీ కూడా కిందటి రోజు రాత్రి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నిమంత్రించాలి, పిలవాలన్నారు. ఎందుకని అంటే ఈ వారం రోజుల్లో ఏదైనా అశుచి రావచ్చు, ఎవరో పోయేదైనా, లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు, మళ్ళీ రేపు రావడానికి వీలు లేకపోవచ్చు అని చెప్పాలి. అవన్నీ వేళ జరుగుతున్నాయి అనేది నేను నమ్మలేనటువంటి విషయం, నమ్మనటువంటి విషయం కూడా. అంచేత దోషం మీది కాదు, మేము రాము అని చెప్పనటువంటి వారి దోషం అంతే. అంచేత ఈ దోషాలు పోవడం కోసమే ప్రత్యేకమైన మంత్రాన్ని ఒకటి చదివి, అంటే దోషాలు నాకు ఉన్నాయని తెలుసును, నా మీద ఆ నేరం లేకుండా ఉండేందుకు నేను చెప్తున్నాను అని అంటాం. మంత్ర కర్తృ శాస్త్ర భోక్త అన్ని ప్రత్యేకంగా. చివరి మరొక హలో హలో నమస్కారం అండి, నా పేరు సీతాదేవి అండి. గురువు గారికి నమస్కారం అండి. గురువు గారండి, ఇప్పుడు శ్రీకృష్ణుడు పుట్టుకతోటి ఒక అంటే ఆయన జననమే విష్ణుమూర్తి లాగా కనిపించాడు, కానీ రాముడు సాధారణ మానవుడిలాగా పుట్టాడండి. కానీ వాళ్ళ నిర్యాణం మాత్రం కృష్ణుడేమో సామాన్య మానవుడిలాగా, రాముడు మాత్రం సరైనదిలో అంతర్ధానం అయిపోయారు. మరి సీతాదేవి ఏమో త్రేతాయుగంలో భూమిలో కలిసిపోయి ఉన్నారు. మరి రుక్మిణీదేవి ఈ సత్యభామ వాళ్ళ అవతారాలు ఎలాగా చాలించారు? ఎందుకంటే రుక్మిణీదేవి లక్ష్మీదేవి అవతారం కదా, ఆవిడకి జనన మరణాలు లేవు అంటారు కదా, అందుకోసమని వాళ్ళిద్దరూ ఎలాగా కృష్ణుడు భార్యలు ఎలా అవతారం చాలించారండి? మంచి విషయం, ఎప్పుడు వినలేదు. చిత్రం ఏంటంటే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే అదితి దైవచ్యే స్వచ్ఛ సంస్థేషు పంచసు. రావణాసురుని వధించడానికి ముహూర్తం పెట్టుకుని పుట్టాడు పాపం రావణుడు అంతటి వాడు. అంటే అంత తపస్శీలి రావణాసురుడు, మామూలు వాడు కాదు. విష్ణువంతటి వాడు ముహూర్తాన్ని పెట్టుకుంటే తప్ప తాను చంపలేనటువంటి స్థాయి తపస్సు చేసి ఎదిగినవాడు రావణాసురుడు. అంచేత అంత ఆలోచించుకుని ముహూర్తం పెట్టాడు, పెట్టుకొని తాను జయించాడు. ఆ జన్మించడం వల్ల కనిపించాడు ఆయన. ఏ కృష్ణుడున్నాడో ఆయన కూడా కంసుడిని వధించడం కోసం ఆయన ప్రావుట్కాలేచ నవసి కృష్ణాష్టమ్యాం అహన్నిషి, శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి తిథి అర్ధరాత్ర కాలంలో నేను జన్మిస్తానని ఆయన ముహూర్తం పెట్టుకున్నాడు. కంసుడు అంత స్థాయిలో ఉన్నాడు కాబట్టి. ఏ రామచంద్రుడున్నాడో ఆయన పార్థివ శరీరాన్ని మనం చూడం, సరైన నదులకి వెళ్ళిపోయాడు ఆయన. అంటే పార్థివ శరీరం అంటే అనకూడదు ఈ మాట, మరణించిన శరీరం శవం చూడం. కృష్ణుడు మాత్రం తన అష్టభార్యలకి కాదు ఇంకెవ్వరికీ చెప్పరాదు. కృష్ణుడికి 8 భార్యలు, 16,000 మంది మాత్రం కాదు, 16,000 మంది మునులు మేము నీతోటి చక్కగా నృత్యాన్ని చెయ్యాలని అనుకుంటున్నామని చెప్పి 16,000 మంది గోపికలుగా అయితే వాళ్ళందరూ ఆయన వివాహం చేసుకోవాలి, వాళ్ళందరూ వివాహితలే. అలా అంచేత ఆ కృష్ణుడి యొక్క పార్థివ శరీరం కనిపిస్తుంది. ఆ కొట్టినటువంటి బాణం అతని బొటన వేలికి తగిలిపడు. నిజంగా ఎక్కడైనా బొటన వేలికి బాణం తగిలితే పోతాడా? ఎంతమంది వైద్యులు బొటన వేలేవో యాక్సిడెంట్లో అయినప్పుడు తొలగించలేదు. వంక అంచేతనే నిందలేక బొందిపోదు అని తెలుగులో సామెత. బొంది అంటే శరీరం, ఏదో నింద. అంటే కరోనా చెప్పేట, కరోనా వచ్చి కాదు మామూలుగానే పోతారు, కానీ ఓ వంక అంతకంటే ఇలా. అంచేత అలా ఆయన వెళ్ళాడు. అక్కడ రామచంద్రుడికి పుట్టుక ఉంది, మరణం లేదు. ఇక్కడ కృష్ణుడికి పుట్టుక లేదు, విష్ణువుగా జన్మించాడు కాబట్టి మరణం ఉంది. కాబట్టి జనన మరణాలు అనేవి రామకృష్ణుల దగ్గరికి ఉండవని. ఏ రుక్మిణి
ఏ సత్యభామ ఉన్నారో వాళ్ళు కూడా విష్ణురేష అనపాయిని, వీళ్ళిద్దరూ కూడా కృష్ణుని కలిగినటువంటి వాళ్ళే. రాఘవత్వే భవ సీత రుక్మిణి కృష్ణ జన్మని, కృష్ణుని యొక్క రూపంలోకి ఆ మహావిష్ణువు రాగానే ఆయన భార్య రుక్మిణి. ఆ రుక్మిణి ఏ విధంగానో ఏమో సాధించడానికి రావణ వధకి పుట్టినట్టుగా పుట్టింది కాదు, మామూలుగా పుట్టింది. కేవలం కృష్ణుని పెళ్ళాడితే చాలు, అదే ఆవిడ కోరిక. సత్యభామ ఆవిడ అంతే. అంచేత ఎవరో రాక్షస వధ చేయడం కోసం ప్రత్యేకంగా సృష్టింపబడ్డ రూపాలు అట్లాంటివి కాదు. కాబట్టి ఆ రుక్మిణి సత్యభామలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ ఈ స్థాయి కనిపించదు. సీతాదేవికి అలా వెళ్ళి రావణ వధ కోసం రామునికి సహకరించాలి కాబట్టి అంత చేసింది. అంచేత వీళ్ళిద్దరికీ సామాన్యమైనటువంటి విధానం ఉంటుంది. రుక్మిణి సత్యభామల యొక్క అసలైనటువంటి విధానం ఏమిటంటే, మెత్తగా ఉన్నటువంటి రుక్మిణి కృష్ణుడిని చక్కగా సాష్టాంగపడేలా చేసుకుంది. సాష్టాంగపడడం అంటే రోజు దండం పెట్టేవాడని కాదు అర్థం, అంత అనుకువగా ఉండేవాడు. కరకుగా మాట్లాడే సత్యభామ ఏమీ సాధించుకోలేకపోయింది, ఎప్పుడూ బాధపడుతూ ఉండడం మాత్రమే. అంచేత నిజమైనటువంటి స్త్రీ మెత్తగా ఎవరైతే ఉంటారో ఆమె భర్తని తనని లొంగి ఉండేలా చేసుకుంటుంది. నేను నిజాన్ని మాట్లాడుతున్నాను అని గట్టిగా అలా అరిచే సత్యభామ ఏమీ సాధించుకోలేకపోతుంది. ఒకసారి సత్యభామే అడిగింది ద్రౌపది దగ్గరికి వెళ్ళి, ఏంటే నేను ఒక్క ముగ్గురితో వేగలేకపోతున్నాను, ఎప్పుడు నేను వచ్చినా ఎప్పుడు పారిపోదామా అని తలుపులు గట్టిగా వేసేసి పొరుగురు వెళ్ళిపోతే ఇంట్లో ఉన్న పిల్లి ఎప్పుడు తలుపు తీస్తే పారిపోదామా అన్నట్టుగా కృష్ణుడు చూస్తాడు, నువ్వు 5 భర్తలతో ఎలా వేగుతున్నావు అని. ఆవిడ ఇదే సమాధానం చెప్తుంది. పురాణాల్లో లేని నిజం లేదు, మనం బతకాలంటే పురాణం చదువుకోవాలి. ఒకే ఒక్క మాట, నేను పడుకోవడాన్ని నా భర్తలు ఎప్పుడూ చూడరు, వాళ్ళు పడుకున్న తర్వాతే పడుకుంటారు. నేను నిద్ర లేవడాన్ని కూడా నా భర్తలు ఎప్పుడూ చూడలేదు, అంతకు ముందే నేను లేస్తాను. వాళ్ళు లేచే సమయానికి నేను చక్కగా స్నానాన్ని చేసి దైవమందిరం దగ్గర పూజ చేస్తూ కనిపిస్తాను. వాళ్ళందరూ నమస్కరించే స్థాయిలోకి వచ్చి అయ్యో భార్య కదా అని ఆగుతారు. అంచేత ఒకే ఒకటే సత్యభామ, ఎంత అనుకువగా ఉన్నట్లుగా కనీసం నువ్వు నటించు. వాళ్ళు శాస్త్రం పిచ్చి జాతి పురుష జాతి అని చెప్పింది, నువ్వు అరుస్తూ ఉంటావు అంచేతనే వాడు పారిపోతాడు. గుర్తుంచుకో, ఎంత గొప్ప సూత్రం. భర్తను జయించడం ఎలా అనే పుస్తకాన్ని ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి, పైనుంచి కింది నుంచి పైకి చదివితే విడాకులు తప్ప ఏమీ ఉండవు. రాసిన వాడికి మాత్రం డబ్బులు వస్తాయి. మరో కాల్. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్కారం మేడం, నా పేరు తిమ్మరాజు ప్రభాకర్, హైదరాబాద్ మేడం. ఓకే అండి, సందేహం గురుగారికి నమస్కారం. హలో, అడగండి, మీ సందేహం ఏంటి అడగండి, వినపడుతుంది. గురుగారు, ఇప్పుడు ఆది శంకరాచార్యులు మన శ్రీచక్రం ప్రతిష్ఠించారు అన్ని చోట్ల, భారతదేశంలో అన్ని చోట్ల అన్నారు. అత్యంత పురాతనమైన విశిష్టత ఉన్నది ఎన్ని చోట్ల ఏదేని ఒక ఆలోచన, ఒక సందేహం. ఆయన ఎక్కడ ప్రతిష్ఠ చేసినా ప్రతిష్ఠ అంటే గుర్తుంచుకోవాలండి. విగ్రహాన్ని అలా పెట్టేయడాన్ని ప్రతిష్ఠ అనరు. విగ్రహాన్ని దాన్ని స్థాపించడానికి ముందు గర్తం, చిన్న గొయ్యి తీస్తారండి. ఆ విగ్రహం పట్టేందుకు అడుగు భాగం ఎంత ఉంటుందో అక్కడ చిన్న గొయ్యి తీస్తారు. ఆ తీసినటువంటి గోతిలో ఈ శ్రీచక్రం ఏదైతే ఉందో ఆ శ్రీచక్రాన్ని ఎటువైపు ఏ బీజాక్షరం ఉండాలో ఆ బీజాక్షరం యొక్క శక్తి ఎంతో, దాంట్లో తపశ్శక్తిని ఎంత నింపాలో అదంతా చేసిన తర్వాత ఆ శ్రీచక్రాన్ని ఆ గోతిలో పెడతారు. చిన్నది ఇంతే ఉంటుంది, గర్తం ఉంటారు దాన్ని. దానికి అమోఘమైనటువంటి అభిషేకాలన్నీ చేస్తారు. మనం అనుకునేటటువంటి నవరత్నాలని వేసి పూజ చేస్తారు, నవధాన్యాలని వేస్తారు, అమోఘమైనటువంటి మంత్రాలను చదువుతారు. ఇంతతో అయిపోదు. అప్పుడు ఎవరైతే దాంట్లో తపశ్శక్తిని నిక్షేపించడానికి సమర్థుడో, నిత్యము తపస్సు చేసే వ్యక్తి అయిన వాడో అటువంటి ఆయన చేత చెయ్యిని పెట్టిస్తారు దాని మీద. దాన్నే ధారాపాతం అంటారు. ఆయన తపశ్శక్తి ధారారూపంగా ఆ చేతి ద్వారా చక్రంలోకి పెడుతుంది. శ్రీ చక్రం ఉంది కదా, అక్కడికి పెడుతుంది. దాని మీద ఈ శిలా విగ్రహాన్ని కానీ లేదా రాతి విగ్రహం ఇంకోటి ఏదైనా సరే ఈ లోహంతో చేయబడింది కానీ పెడితే ఆ కింద ఉండేటటువంటి ఏ బీజాక్షరాలతో ఏర్పాటు చేయబడ్డటువంటిది అవుతుందో
దాని నుండి విశేషంగా గృహాతీతి గ్రహిస్తుంది కాబట్టి పైన ఉండేది విగ్రహం. ఈ శక్తిని అది విశేషంగా గ్రహిస్తూ ఉంటుంది పైన. మనం ఆ పైన ఉండేటటువంటి దైవానికి నమస్కరిస్తూ ఉంటే కింది నుంచి వెళ్ళేటటువంటి తపశ్శక్తి దాంట్లోకి ప్రవేశించి అక్కడి నుంచి మనకు అలా వస్తూ ఉంటుంది. ఈవేళ విజ్ఞాన శాస్త్రజ్ఞతలు మేము అక్కడ అదిగోనండి ఆ పైకి ట్రాన్స్మిషన్ పంపించాం, అక్కడి నుంచి మీదకి వస్తుందండి, అది ట్రాన్స్మిట్ చేస్తుంటే రెసిస్టర్ అయింది కాబట్టి ట్రాన్సిస్టార్ అయిందని సైన్స్ వాళ్ళు చెప్తున్నారే, ఇదంతా మన దేవాలయ విధానంలో కనిపిస్తుంది. అంచేతనే మన దేవాలయాలు ఎక్కడైనా చూడండి ఇలా వెళ్ళిపోయి పైకి అక్కడ ఉంటాయి. ఆకాశం నుండి వచ్చేటువంటి అమోఘమైన శక్తి తరంగాలను అవి గ్రహిస్తాయి. గ్రహించినటువంటి దాన్ని లోపల ఉండేటటువంటి లోహ విగ్రహం శిలా విగ్రహం ఏదైతే ఉందో దానిలోనికి చేరుతుంది. రెండు, ఈ నిత్యం చదివేటటువంటి పురోహితుని మంత్రశక్తి కూడా ఆ కింద ఉండేటటువంటి ఆ చక్రంలోనికి వెళుతుంది. అంచేత స్వామివారు ఏ మహానుభావులైనటువంటి ఆదిశంకరులు ఉన్నారో వారు ఎక్కడ 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 ఆ తపశ్శక్తిని తమది ఆ చక్రంలో ప్రతిష్ఠ చేశారో అన్ని చోట్ల సరైనటువంటి శక్తి ఉంటుంది తప్ప అక్కడ కొద్దిగా అది మంచి సొంత బజార్ మధ్యలో ఉంది కాబట్టి అది వద్దులే అని కాస్త ఇక్కడ బాగా చేద్దాం, ఏవి ప్రతిష్ఠించిన అన్నిటికీ ప్రాముఖ్యత ప్రతిష్ఠ చేసిన తపశ్శక్తి దాంట్లో ధారపోసి చేశారు. అంటే అది ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అనేది లేనే లేదు, ఉండదు కూడా. చక్కగా వివరించారు. మరో కాల. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు మంచం దుర్గారావు నుంచి మాట్లాడుతున్నానండి. గురువు గారికి నమస్కారం అండి. అయ్యా నమస్కారం అయ్యా. ఇప్పుడు అమ్మవారు పార్వతీదేవి ఒకనొక సందర్భంలో దేవతలను శపించారని, ఆ సందర్భం ఏమిటి, ఏమని శపించారో తెలుసుకోవాలని మనం ప్రార్థిస్తున్నానండి. అమ్మవారు దేవతలను శపించారండి. చిత్రమైన విశేషం ఏంటంటే శాపం ఎప్పుడు వరం, వరం ఎప్పుడు శాపం. పురాణాలు ఇది బాగా గుర్తుంచుకోవాలి. లోకంలో శాపం అనగానే అబ్బో శపించేశారు ఏదో ఒక్కొక్క నాకు అయిపోతారని అనుకుంటాం. కాదు, శాపం ఒక వరం. చేస్తున్నటువంటి పొరపాటుని గ్రహించేందుకు ఏదైతే విధానం ఉంటుందో దాన్ని శాపరూపంగా కనిపింపజేస్తారు. సరస్వతీదేవి నువ్వు గంగ రూపంగా ప్రవహించు అంచేతనే సరస్వతి ఎప్పుడు ప్రవాహ రూపంగా పెడుతూ ఉంటుంది. అది శాపం కాదు. మా ముత్తాతంతా చదివేసుకున్నాడండి, ఏం చదువు మా తాతకి చదువు రాలేదు, మా తాత కూడా చదివేసుకున్నాడండి, చదువు అయిపోయిందండి మా ఇంటి చేత మాకు రాలేదని ఎవడో అండవు. ఎందుకని? ఆ శాపం వరం కాబట్టి. సరస్వతి నువ్వు ప్రవహిస్తూ ఉండు అంటే ఎంతకాలం అలా నువ్వు ప్రవహిస్తూ ఉంటావో నీ ప్రవాహంలోనికి ఎవడు చెంచాతో వెడితే అంతే, గరిటితో వెడితే అంతే, బిందుతో వెడితే అంతే, గంగాళంతో వెడితే అంత, ఎంత నువ్వు తీసుకోగలిగితే అంత సరహవతి సరస్వతి జ్ఞానాన్ని ప్రవహింపచేస్తూ ఉంటావు కాబట్టి నువ్వు అలాగే. కాబట్టి సర్వకాలాల్లో సర్వులకి ఆ భేదం లేకుండా అలా వాడు స్వీకరించగలిగినంత నువ్వు ఇస్తూ ఉండని అమ్మవారు శపించింది. అది శాపమా? నిజమైన వరం మనకి. అబ్బో సరస్వతీదేవి కారణంగానండి నాకు 4 అక్షరాలు వచ్చి మాట్లాడగలుగుతున్నాను అంటాం మనం. అది శాపం అయితే ఎవరే వెళ్ళాం. అలాగే లక్ష్మీదేవిని కూడా శపించింది ఆవిడ. శాపం అంటే ఏమిటనుకున్నాం? వరం. ఎవడైతే అహంకారంతో ఉంటాడో, ఎవడైతే విపరీతమైనటువంటి పాపాలని చేసి సంపాదిస్తాడో వాడిని సుఖింపచేయి. ఎందుకని? అహంకారం బాగా పెరగాలి. పండు అలా ముగ్గితే తప్ప నిలబడదు. అంచేత పెరిగిన తర్వాత ఒక్కసారి కొట్టే వెంటనే చెంచలం కాబట్టి వెళ్ళిపో. ఇంద్రుడంతటి వాణ్ణి ఇబ్బంది పెట్టింది లక్ష్మీదేవి. ఇంద్రుడు అక్కడికి వెళ్ళిపోయి వైభోగం రాగానే అబ్బో నేను ఇంతవాడిని అంతవాడిని అంతవాడిని అని అనుకుంటూ ఏనుగు తనదైనటువంటి ఐరావతం మీద వస్తూ ఉంటే మహానుభావుడు శ్రీ మహావిష్ణువుని అర్చించిన పూలదండని పోతే అలా ఈ ఏనుగు తొండానికి వేశాడు. అది కాస్త ఇలా తిప్పి నేలనేసి కొట్టి కాలుతో తొక్కి వెళ్ళిపోయింది. ఆ వెంటనే ఇంద్రుడి దగ్గర భోగం మొత్తం పోయింది. అప్పుడు ఇంద్రుడు భయపడుతూ వెంటనే లక్ష్మీదేవి ఎక్కడుందో మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు. గుర్తుంచుకోగలగాలి. సొమ్ము ఎక్కువ కాలం ఉండదు, ఒకే తరం ఉంటుందంటే 30 ఏళ్ళు మాత్రమే సొమ్ము ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి సొమ్ముతో అన్ని బాధలే వచ్చి ఏం చేయాలో తెలియక ఆర్జితానాంత్య రక్షణే రక్షితానాం. మామూలుగా సంపాదన విత్తానాం ఆర్జనే దుఃఖం. డబ్బుని సంపాదించడంలో నానాయతన, రాత్రి పగలు మధ్యాహ్నం తెల్లవారుజాము ఎప్పుడు ఉద్యోగాన్ని వెళ్తే అప్పుడు వాడవే. ఆర్జితానాంత్య రక్షణే
సంపాదించిన దాన్ని రక్షించుకోవడం, లాకర్లో పెట్టుకోవడం, మనుషులను పెట్టుకోవడం, సెక్యూరిటీని పెట్టుకోవడం, ఇదంతా అదేగా. రక్షితానాం విభాగే స్యాత్. ఆ రక్షించబడ్డదాన్ని పిల్లలకి పంచేటప్పుడు ఉంటుంది ఆనందం. అదిగో ఎక్కువ, అదిగో తక్కువ, వీడు శాశ్వతంగా మాట్లాడు, వీడి సొమ్మే తీసుకుంటాడు కానీ మాట్లాడు. అంచేత దుఃఖం విత్తస్య లక్షణం. లక్ష్మీదేవికి ఆ శాపం ఇచ్చింది, దాన్ని జాగ్రత్తగా తీసుకుంటే వరం, లేకపోతే భయంకరమైన శాపంగా అవుతూ ఉంటుంది. కాబట్టి వరరూపంగా ఉండేందుకుగా వీలుగా ఉండేందుకు లక్ష్మి నువ్వు శాశ్వతంగా ఒక దగ్గర నిలబడకు అని చెప్పారు. మరో కాల్. హలో 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 మేడం, నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, సందేహం అడగండి. మేడం నా పేరు మీ వాయిస్ అసలు అర్థం అవట్లేదండి, బ్రేక్ అవుతుంది, సిగ్నల్ లేనట్టుంది. వెంకటేశ్వర్లు మాట్లాడుతున్నారు. ఓకే అండి, సందేహం అడగండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి. హలో గురువు గారు. ఉన్నారు, మీరు చెప్పండి, గట్టిగా కొంచెం బిగ్గరగా మాట్లాడండి. అయితే ఈ మన పునర్జన్మ గురించి అడగండి. పునర్జన్మల గురించి పునర్జన్మ గురించి మనం ఉంటే అలాంటి నిజమైన మా సందేహం, మీ ప్రశ్న ఏమిటో తెలియదు, ఇంకో కాల్ తీసుకోండి. కాదు, పునర్జన్మ గురించి చెప్పండి. కాదు, వినే వాళ్ళకి అర్థమవుతుంది ప్రశ్న. మనం చెప్తే ఇది చెప్పలేదు అనుకుంటారు. మనకి మీది క్లారిటీ లేదండి అసలు వాయిస్. పునర్జన్మల గురించి అన్నారు. ఇంకొకరి ఫోన్ తీసుకుని మాట్లాడండి, ఇంకో కాల్ తీసుకోండి. హలో నమస్కారం అండి. రాజశేఖర్. చెప్పండి. రాజశేఖర్, హైదరాబాద్ నుంచి. ఇప్పుడే చేసినట్టున్నారు కదా మీరు? రాలేదండి, ఇప్పుడే మన. ఓకేనండి, అడగండి. గురుగారు నమస్కారం. మీరు చక్కని విషయం చెప్పారు. ఏంటంటే మనం ఏమైనా ఒక పని విషయంలో వెళ్తున్నప్పుడు ఆంజనేయ స్వామి మనకి ఒక అంటే ఆ విషయానికి ఆయన చేసిన పని మనకి ఆధారం. ఎందుకంటే మనకి మైనాకు పర్వతంలో మైనాకుడు, అలాగే సురస సంహిత ఇద్దరు కూడా అతను సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఏ విధంగా అవరోధించారని కొంచెం మనకి మనుషులకి మాకు తెలిసేలా తెలియజేయండి. ఏ విధంగా దాటారు? ఏ విధంగా? ఎందుకంటే పని కార్యక్రమం కొంచెం టైం ఉంది కానీ ఏమైనా చేసుకుందాం అనుకునే మా మాట వాళ్ళకి ఇది ఒక చక్కటి నిదర్శనం, ఉదాహరణ. ఆ ఉదాహరణ కొంచెం వివరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మైనాకుడు అనే వ్యక్తి అంటే భూమి లోపల ఉండేటటువంటి సొరంగానికి అలా పెద్ద శరీరాన్ని అలా అడ్డుగా పెట్టి పైదాకా నిలబడ్డాడు. పర్వత రూపం వాడు. వాడు నిలబడ్డది కూడా పాపం నిలబడ్డానికి కాదు, కింద ఉండేటటువంటి పాతాళం నుండి రాక్షసులందరూ వచ్చి ఆకాశం మీద ఎగిరేటటువంటి ఎవరినీ కూడా లంకా నగరానికి వెళ్ళనీయకుండా ఉండే ఏర్పాటు వాడు రావణాసురుడు చేస్తే ఒక్కడిని రాక్షసుని ఆ అడుగున ఉండే సొరంగంలో నుండి పాతాళం కింద ఉన్న సొరంగంలో రానికుండా చేసేవాడు. ఎంత విజ్ఞాన శాస్త్రవేత్త రావణాసురుడు మామూలు వాడు కాదు. అంచేతనే లంకోదయ రాశి ప్రమాణం మనకి అనిపిస్తుంది. మనకి ఎక్కడైనా పంచాంగాన్ని మీరు చూడడం అలవాటు ఉంటే, లంకలో సూర్యుడు ఉదయించేటటువంటి సమయాన్ని బట్టి ప్రమాణం తీసుకుంటే అప్రాచ్యుడు మన దేశానికి వచ్చి గ్రీన్విచ్ అండి, లంకోదయం కాదండి, గ్రీన్విచ్ దగ్గర లెక్కేయాలి, మొత్తం పద్ధతంతా మార్చాడు. సరే, ఆంజనేయుడు వెళుతూ ఉన్నప్పుడు అలా ఉన్నటువంటి మైనాకుడు నమస్కారాన్ని చేసి, ఏమయ్యా, ఒకప్పుడు బ్రహ్మాండమైనటువంటి బంగారపు రెక్కలుండేవి నాకు, ఎక్కడెక్కడ పడితే అక్కడక్కడికి మేము పర్వతాల వాళ్ళం అందరం ఎగిరేవాళ్ళం, వాళ్ళతో పాటు నేను ఉన్నాను. ఎగురొచ్చే మీ నాన్నున్నాడే, మీకు నాన్న ఎగురొచ్చే నీకు నాన్నున్నాడే వాయుదేవుడు, ఆయన నా రెక్కలు బంగారపు రెక్కలు కాబట్టి ఈ రెక్కలని నరికేస్తాడు ఇంద్రుడనే ఆలోచనతో నా మీద చిన్న జాలిని చూపించి సముద్రంలో పడేశాడు. ఇప్పటికీ కాదు, ఎప్పటికీ కూడా బంగారపు రెక్కలు కలిగినటువంటి పర్వతం నేను మాత్రమే కావడానికి కారణం మీ నాన్న. కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. ఎవరికైనా సరే సహాయం చేయకుండా సాయం చేయడం ఉత్తమం. మీ నాన్న నాకు చేసిన సహాయానికి నేను ప్రతి సహాయాన్ని చేస్తున్నాను, మధ్యమ సహాయం ఇది అని చదవ క్షణం నా మీద విశ్రాంతి తీసుకో అన్నాడు. వారు అడిగిన దానికి లౌకికంగా సమన్వయం చేసి చెప్తున్నా.
ఏదైనా ఇలా వెళ్ళేటటువంటి సందర్భంలో ఇదిగో నాకు కొద్ది సాయం చేయవు అని ఎవరిని అడిగితే సాయం చేయగలిగితే చేస్తానని చెప్పడం, చేసే అవకాశం లేకపోతే ముఖ్యమైన పని మీద పెడుతున్నాను కాబట్టి చెయ్యను అని చేయలేను. మైనాకుడు ఒక్కడైనాడు త్వరతే కార్యకాలో మే హహస్య ప్రతివర్తతే ప్రతిజ్ఞాచ మయా దత్త నస్థాతవ్యమిహాంతరే. సాయంకాలం అయ్యేసరికి సూర్యుని యొక్క అస్తమయం అయ్యే వేళకి లంకానగర బోర్డుని దిగి తీరాలి. అంచేత ప్రతిజ్ఞాచ మయా దత్త అటుపక్క ఉన్నటువంటి సముద్రపు ఒడ్డున్న కోతులన్నిటికీ నేను వాగ్దానం చేశాను, సాయంకాలం అయ్యేసరికి అక్కడికి వెడతాను, ఈ లోపల మధ్యలో ఆగను అని. వాళ్ళు ఇక్కడికి కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నారు, వాళ్ళు చూడలేరు నేను ఆగినా, కానీ నేను ఆగను. వాక్ దానానికి అంత శక్తి ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాను. అలా చెప్పినప్పుడు అర్థం చేసుకోలేదనుకోండి ఎవడైనా నష్టమేలా, మన కార్యం చెడిపోకూడదు. ఇవాళ చాలామంది అలా సమయపాలన లేకుండా పాడైపోతున్నారు. కాబట్టి మైనాకుడి ద్వారా గ్రహించవలసింది ఏమిటంటే సహాయం చేసినటువంటి వాడికి సహాయం చేయడం, అటువంటి వాడు అభ్యర్థించినప్పుడు కూడా మన పని చెడిపోతుంది అన్నటువంటి సమయంలో నాయన ఇది అని చెప్పి వివరించి నమస్కరించి వెళ్ళాలి. అప్పుడు మైనాకుడు అన్నాడు నువ్వేమైనా అనుకుంటావేమో అని. ఆంజనేయ స్వామి తన తోకతో మైనాకుడిని స్పృశించి వెళ్ళిపోయాడు. బిభిష ఆంజనేయుని శరీర బలానికి తోక తగలగానే 1000 ముక్కలైంది. ఒక చర్య, మైనాకుడి మొత్తం కాదు, మైనాకుని ఒక చర్య, అది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎవరన్నా సహాయం అడిగితే చేయి, కానీ నీకేదైనా ముఖ్యమైన పని ఉంటే చేయలేనని చెప్పు, వారిని ప్రత్యేకంగా ఏమనుకోకే అని ఒక మాటని వెళ్ళడం సరైన పద్ధతి. సమయపాలన మనకి తెలియజేస్తుంది. చక్కటి ప్రశ్న అడిగారండి. మరో కాల. హలో 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 అమ్మా, నమస్కారం అండి, చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? పోలవరం అమ్మా. గురువు గారికి వందనాలమ్మా. నమస్కారం అమ్మా. గురువు గారికి వందనాలమ్మా. అమ్మా నమస్కారం. అడగండి, మీ సందేహం ఏంటో అడగండి. గురువు గారండి, మీ కొంచెం నా ఏంటి దయించి కొంచెం చాలా కష్టాల్లో ఉన్నాను, చిన్న సహాయం చేయండి బాబు. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి, మీరు మాట్లాడిన మాట మళ్ళీ రీసౌండ్ వస్తుంది. అడగండి. చిన్న సహాయం చేయండి బాబు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. కోర్టు సమస్య 9 ఏళ్ళ నుంచి తీరతలేదు గురువు గారు. ఏం చేస్తే తీరద్దా, కొంచెం పరిష్కారం ఇవ్వండి బాబు గారు. కోర్టు సమస్య తీరట్లేదు, ఏం చేయాలి, ఎటువంటి పూజ చేయాలి? సూర్య ఉదయకాలంలో ఇప్పుడు సూర్యోదయం 5:54 అవుతుంది. అక్కడికి 30 నిమిషాల ముందు అంటే 5:24 స్నానం చేసేసి ఉండాలి. లలిత సహస్రనామాన్ని సూర్యోదయం అయ్యేంత వరకు పారాయణం చేయండి. మళ్ళీ సూర్యాస్తమయం 6:43 అవుతుంది ఈ రోజున. దానికి అరగంట ముందు 6:13 నుండి సూర్యాస్తమయం అయ్యేంత వరకు చేయండి. న్యాయస్థానానికి సంబంధించిన సమస్యల్ని తొలగించగలిగినటువంటి ఉత్తమ మంత్రం ఏదంటే లలితా సహస్రనామం. ఇది నేను చెప్పినప్పుడు మీరు చక్కగా హాయిగా పాములవాడు ఊదేటప్పుడు అలా నాగస్వరం విన్నట్టుగా చక్కగా మీరు వింటారు. తర్వాత ఎవరో పక్కింటావిడో ఎదుంటావిడో చెప్పే అదేం కాదు నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి చెప్పగానే మానేస్తారు. అలా కాకుండా ఈ మాట మీద నమ్మకాన్ని ఉంచుకుని చేయండి. లలితాదేవి సామాన్యురాలు కాదు, అవ్యాజ కరుణామూర్తి. ఎవరైతే తలకిందులుగా అయిపోతున్నారో ఇబ్బందుల్లో అలాంటి వాళ్ళని చేస్తుంది, ఇంకొక పైకి తీస్తుంది. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. ఏ మోకాళ్ళ వరకో బురదలో దిగబడిపోయినటువంటి వాడిని అటు ఇటు చేతులు పట్టుకుని పైకి లాగచ్చు. నడుము వరకు ప్రత్యేకంగా 5-6 బట్టి లాగచ్చు. పీక వరకు దిగితే ఇంకేదో చేయొచ్చు. అలా బురదలోకి కూరుకుపోయి జుట్టు కూడా కనీసం దొరకనటువంటి సందర్భం ఉంటే, సంసారం అనే పంక బురదలో అలా నిర్మగ్న జుట్టు కూడా దొరకడానికి వీల్లేనటువంటి స్థితి ఉంటే సముద్ధరణ పండిత. పైకి అలా పట్టిలాగి ఏమిటి పిచ్చిదానా ఇబ్బంది పెడుతున్నావా, నేనున్నాను కదే ఎందుకు నన్ను గుర్తుంచుకోవు. విశ్వాస సంపద మూలం ఆ నమ్మకం పెట్టి చేయండి. ఇంకొక ఆయన వచ్చి అది కాదు ఇది కాదు, గాడికి 9 సార్లు ప్రదక్షిణం చేసి కొబ్బరికాయ కొడితే చక్కగా తీరిపోతున్నాను, అది మనకి నచ్చుతుంది, నచ్చదు. వీళ్ళ జరుగుతున్న విధానం ఇది.
ఈ దిక్కుమాలిన వాట్సాప్ ఎప్పటి నుంచి వచ్చిందో కానీ దాంట్లో వచ్చే ఈ అపరాధ్యపు అబద్ధాలన్నీ వినేసి అలా చేసి నిజమైనటువంటి మన సంప్రదాయాన్ని కోల్పోతున్నారు. చాలా దుఃఖంగా ఉంటుంది అయ్యో అని. ఇది ఆవేదనతో చెప్పే మాట తప్ప ఇంకొకళ్ళు ఎవరిని తిట్టడానికి కాదు. మీరు చేయండమ్మా, చక్కగా న్యాయస్థానంలో ఉండే అభియోగం పరిష్కరింపబడుతుంది, బయటపడుతుంది. సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి ముందు అమ్మవారు స్వయంగా చెప్తోంది. సూర్యోదయానికి అరగంట ముందు, సూర్యాస్తమయం అరగంట ముందు. ఓకే, మరో కాలర్. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం గురువు గారికి. నమస్కారం అండి. నమస్కారం. ఇందాక నేను ఒక ప్రశ్న వేసాను, మళ్ళా నాకు లక్కీగా లైన్ దొరికింది సార్. ఏమి ఇబ్బంది పెట్టాను అనుకోకండి సార్. నేను అడిగింది రుక్మిణి, సత్యభామ వీళ్ళంతా ఎలా అవతారం చాలించారు నేను అడిగానండి. సీతాదేవి అంటే భూమిలోకి ఆవిడ వెళ్ళిపోయింది. మీరు రుక్మిణీదేవి, సత్యభామ వీళ్ళంతా ఎలాగ అవతారం చాలించారండి? ఇందాక మీ వాయిస్ స్పష్టం కట్ అవుతూ వచ్చింది, నాకు ఇప్పుడు అర్థమైంది. రుక్మిణి సత్యభామ కేవలం మానవ ధర్మానికి అనుగుణంగానే అయ్యారు తప్ప ఇంకేమీ కాదు. ప్రత్యేకంగా వాళ్ళ గురించి ప్రస్తావన వెళ్ళేలా శరీరాన్ని చాలించారు లాంటివి ఉండవు. ఎందుకంటే పురాణంలో ఎంత అవసరమో అంతే రాస్తాడు తప్ప మరొకటి ఏం కాదు. అంచేత కృష్ణుడు ఎంత గొప్పవాడు అంటే వీళ్ళు మానవ శరీర విధానం ప్రకారమే వెళ్ళిపోవాలనే ఆలోచన కలిగిన వాడు కాబట్టే తన యనమండుగురు భార్యలకి కూడా చెప్పకుండా తాను శరీరాన్ని చాలించి వెళ్ళిపోయాడు. కృష్ణ అంశ ప్రకారం వాళ్ళకి ఆ విధమైనటువంటి అవకాశం లభించింది కాబట్టి ఆ రెండు అంశాలు అలా వెళ్ళిపోయి సూర్యునిలో లీనమైపోవడం మాత్రమే ఉంటుంది. శరీరాలు మాత్రం ఈ విధంగానే వెళ్ళి ఉంటాయి. అంతేగాని మనం అనుకున్నటువంటి విధానం ప్రకారం పార్థివ దేహం ద్వారా వెళ్ళేయడానికి అవకాశం లేదు. వాళ్ళిద్దరూ అంశ రూపంగా వచ్చారు కాబట్టి ఆ అంశ సూర్యుల్లో లీనమవుతుంది. రుక్మిణి సత్యభామ. అంతే. మరొక హలో హలో నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడితే మీ పేరు, సందేహం అడగండి. అండి, ఆంధ్రప్రదేశ్. గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం. మీది వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఏమవుతుందండి? ఏంటండి, మరొకసారి అడగండి. ఏంటంటే వినిపిస్తుందండి. లేదు, ప్రశ్న అడగండి మీరు. హలో, నమస్కారము. అవన్నీ వినపడ్డాయి, సందేహం అడగండి ఒకసారి. ఇప్పుడు లేదండి, కట్ చేసేయండి. మీరు కట్ చేయండి, మళ్ళీ ఇంకొకరికి అవకాశం తర్వాత మీకు చూద్దాం. చాలా మంది ఎదురు చూస్తున్నారు. హలో, కాల్ ఇదిగా ఉంటుంది. గురుగారు, శ్రీరామచంద్రుడిని సార్వభౌముడు అని ఎందుకు పిలుస్తారు? చాలా గొప్ప మాట ఇది. సార్వభౌముడు అంటే లోకనాయకుడు అని అర్థం. ఏకగ్రహోచ్చదాతస్య సర్వారిష్ట నివారణం. ఒక గ్రహం ఉచ్చులో ఉన్నప్పుడు ఉడితే అరిష్టాలను తొలగించుకుంటాడు, ఇబ్బందులు రాకుండా కష్టాలన్నింటినీ దాటుకెళ్ళిపోతాడు. ద్విగ్రహోచ్చేతు సామంత. రెండు గ్రహాలు ఉచ్చులో ఉన్నట్టయితే సామంతుడిగా పడతాడు, అంటే ఓ రాజు కింద బతుకుతూ కాలక్షేపం చేస్తాడు. త్రిరుచ్చేతు మహీపతి. మూడు గ్రహాలు ఉన్నతంగా ఉన్నట్లయితే మహీపతి, సామంతుడికి పై స్థాయి అయినటువంటి రాజు అవుతాడు. 4 చతుర్గ్రహోచ్చే. 4 గ్రహాలు ఉన్నతంగా ఉన్నట్టయితే ఈ రాజు కంటే పై అయినటువంటి వాడు అవుతాడు. పంచోచ్చే లోకనాయక. ఈ 5 గ్రహాలు ఉన్నతిగా ఉంటే మొత్తం అన్ని లోకాలని పరిపాలించగలిగిన శక్తిమంతుడు అవుతాడు, లోకనాయకుడు. అంచేత సార్వభౌమ అంటే సర్వభూమిని తన అధీనంలో ఉంచుకోగలిగిన శక్తిమంతుడు అర్థం. సార్వభౌమ, భూమి సర్వభూమికి అధిపతి అయినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఆయన సార్వభౌమ. అంటే అబ్బో ఇక్కడి నుంచి బ్రహ్మాండమైన ఇప్పుడు ఢిల్లీ ఉందండి, ఢిల్లీ మొత్తం అంతా మన చేతిలోనే ఉంది కాబట్టి సార్వభౌమ కాదు. ఒక్కడి గుర్తుంచుకోవాలి, ఎవరైతే ఆ స్థాయికి వచ్చాడో ఒక వ్యక్తి, ఇప్పుడు మామూలుగా ఇంత బ్రహ్మాండమైనటువంటి దీన్ని ఈ దేశం మొత్తాన్ని రక్షించగలిగిన శక్తి మీకు ఉండాలంటే అష్టదిక్పాలకుల అంశాసంలోకి రావాలి. ఇంద్రుడి అంశ రావాలి, తూర్పు దిక్కు అధిపతి అయిన ఇంద్రుడి అంశ రావాలి వర్షాలు కురిపించడానికి.
ఆగ్నేయ దిక్కుకి అధిపతి అయినటువంటి అగ్ని అంశ ఆయనకు ఉండాలి, అగ్ని ఉపద్రవాలు లేకుండా చేయగలగాలి. దక్షిణ దిక్కు అధిపతి అయినటువంటి యముని అంశ అతనిలోకి రావాలి. అంచేత మరణాలు సహజ మరణాలు మాత్రమే ఉండాలి తప్ప ఈ ఉపద్రవ మరణాలు రాకూడదు. అటు దక్షిణానికి పశ్చిమానికి నడుముండే నైరుతి దిక్కు ఉంటుంది. రాక్షస ఆలోచనలు ఎవరికి రాకూడదు, అంటే ఉగ్రవాదాలు ఉండకుండా చేయగలగాలి. వరుణ జలశక్తికి అధినేత, పశ్చిమ అధిపతుడు. అంచేత శరీరంలో అందరికీ నీళ్లు ఉండాలి, లోకంలో అన్ని చోట నీళ్లు ఉండాలి, ఆ శక్తి కూడా ప్రవేశించాలి. ఉత్తరానికి అధిపతి తర్వాత పశ్చిమానికి ఉత్తరానికి నడుమ వాయువు ఉంటాడు. అంచేత సకాలంలో వర్షాలు కురిసేలాగా వాయువు విజృంభించాలి. ఆ వాయువు శరీరాల్లో కూడా తిరుగుతూ ఏ దోషాన్ని ఎవరికి కలిగించకుండా ఉండాలి. కరోనా వాయువు వల్ల వచ్చిన రోగం, అంతకంటే ఏమనుమానం. అలాగే ఉత్తర దిక్కుకి అధిపతి అయినటువంటి కుబేరుడు ఉన్నాడు కాబట్టి ఎవరికి ధన లోపం అంటూ ఉండకూడదు. ఉత్తరానికి తూర్పుకి నడుముండేటటువంటి ఈశాన్య దిక్కుకి అధిపతి అయిన ఈశానుడు ఎవరైతే ఉన్నారో ఏమీ ఆశించకుండా అందరూ సుఖంగా ఉండాలని అనుకుంటాడే ఆయన ఆశీస్సు లభించాలి. ఈ అష్ట దిక్పాలకుల అంశాల ఆశీర్వచనాలు ఉంటే తప్ప సార్వభౌముడు కాలేడు. కాబట్టి సార్వభౌమ అనేది అంత గొప్ప మాట. సర్వభూమికి అధిపతి కావడానికి ఈ యనమండుగురి యొక్క సంపూర్ణమైన శక్తులు ప్రవేశించినప్పుడు మాత్రమే దేశానికి అధినేత కాగలుగుతాడు. అతడు సార్వభౌముడు అవుతాడు. చాలా చక్కగా వివరించారండి గురువుగారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి స్టూడియోకి వచ్చి సందర్భ ధర్మ సందేహాలను నివృత్తి చేశారు. ధన్యవాదాలు.